హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్. ఈరోజైతే సీతమ్మే మా అమ్మే సీతమ్మ అన్నట్టు మా సీతమ్మ గారు నేర్పిన ఈ రెసిపీ మాత్రం ఎప్పుడు మర్చిపోలేమండి. చాలా చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మాకు అద్దె ఇంట్లో ఉన్నప్పుడు మా ఓనర్ పేరే సీతమ్మ అండి. సీతమ్మ ఆంటీ అయితే ఈ రెసిపీ చాలా చక్కగా చేసేవారండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నంలో వేసుకొని కానీ లేదంటే గటకలో వేసుకొని తిన్నా, ఎలాంటి టిఫిన్స్లో తిన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి ఒక్క బుక్క కాదండి, గిన్నె మొత్తం ఖాళీ చేసేలా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇలా సీతమ్మ ఆంటీ ఎప్పుడూ చెప్తూ ఉండేది, ఇది ఒక్కసారి చేసుకుంటే అండి మీ ఇంటికి ఎవరు వచ్చినా మరి కొంచెం తినాలనిపించేంత బాగుంటుంది. ఎలా తయారు చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను 1/2 kg దోసకాయ అయితే తీసుకొచ్చానండి. ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇలా 1/2 kg దోసకాయ చట్నీ చేస్తున్నానండి. అందరికీ చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకైతే. ఒంటికి చల్లవకూడండి. ఈ పెద్ద పొట్టి టమాటోలు కూడా తీసుకున్నానండి. ఈ టమాటోలు మాత్రం చాలా ఇంపార్టెంట్, టేస్ట్కి మాత్రం భలేగా ఉంటుంది. ఈ టమాటాలు దోసకాయలు నీట్గా కడిగి పెట్టి పక్కకు తీసుకున్నాం కదా. నేనైతే మిర్చి అయితే 150 grams తీసుకున్నానండి. దోసకాయలు పుల్లగా ఉంటాయి, టమాటో కూడా పుల్లగా ఉంటుంది కదా. రెసిపీకి మాత్రం 150 grams మిర్చి వేసుకోండి. టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. మరీ ఎక్కువ కారం కూడా ఏమి ఉండదు ఫ్రెండ్స్. మనమైతే 3 కరివేపాకు రిబ్బలు కూడా కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే చూడండి, 1/2 kg దోసకాయని ఈ విధంగా పొట్టు తీయకూడదండి, పొట్టుతోనే రుచి ఎక్కువ ఉంటుందని చెప్పారు ఆంటీ గారు అయితే. చూడండి, నా అదృష్టం బాగాలేక దోసకాయ కర్రీ తిందామంటే గింజలు మాత్రం తీయలేవండి, చేదుగా వచ్చేసాయి. గింజలు నీట్గా ఇలా తీసేసుకోవాలండి. మనము గింజలు చేదు, ఒక్క గింజ చేదు ఉన్న మనకి పచ్చడి అనేది రుచి కోల్పోతుంది ఫ్రెండ్స్. అదే దోసకాయలు నీట్గా గింజలు తీసేసిన తర్వాత చెక్కు తీయకుండా ఇలా మనము ఈ సైజులో కట్ చేసుకోవాలండి. దోసకాయ ముక్కలు మాత్రం తప్పనిసరిగా ఈ విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంటుంది, తినేటప్పుడు కొంచెము కరకరలు ఆడుతూ ఉంటుందండి. ఆ 2 టమాటాలని ఈ సైజులో కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కాస్త టమాటాలు కూడా పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. నేనైతే ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. మరి ఇంకా ఆయిల్ మాత్రం ఉంటేనే బాగుంటుంది టేస్ట్. కొందరు ఒక చుక్క వేసేసి మళ్ళీ 10 చుక్కలు పైనంగా వేసే కన్నా ఒకసారి నేను 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. పొరపాటున ఎక్కువ వేసుకోకండి, మనం ఒక కప్పుడు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నీట్గా చుంచిపెట్టిన మిర్చి ఉంది కదండి, ఈ విధంగా వేసుకొని 3 కరివేపాకు రిబ్బలు కూడా ఈ విధంగా వేసుకొని పచ్చిమిర్చితో పాటు వేపేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసిన దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వేసేసుకోవాలండి. ఇలా దోసకాయలు కాస్త ఫ్రై అవుతున్నాయి అనుకున్నప్పుడు చూసుకోండి, చిన్నగా మంట మాత్రం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చక్కగా దోసకాయలు కూడా కాస్త వేడైనవి ఫ్రై అవుతున్నాయి అనుకున్నప్పుడు ఆ 2 టమాటాలు కట్ చేసి పెట్టినవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అదే విధంగా అదే దోసకాయ ముక్కల్లో వేసేసుకోవాలి. దోసకాయ ముక్కలు వేసుకొని గుప్పెడంతా కొత్తిమీర వేసుకోవాలి. తప్పనిసరిగా కొత్తిమీర వేసుకోండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. తింటే మాత్రం నోటికి కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. మనము రుచికి సరిపడా ఒకేసారి సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే సాల్ట్ ఎక్కువైతే తినలేము, తక్కువైతే ఇంకొంచెం వేసుకోవాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఒకసారి. నేనైతే చూడండి ఒక 10 గల వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. కావాలంటే లెక్క పెట్టుకోండి ఫ్రెండ్స్. 10 వెల్లుల్లి రెబ్బలు మాత్రం వేయడం మూలంగా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది, మంచి స్మెల్ వచ్చేస్తుందండి. చిటికెడంత పసుపు వేసుకొని మరోసారి చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి. మనము మరొకసారి పోపున పెట్టకుండా అండి దోసకాయ పచ్చడి మాత్రం మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు కూడా చక్కగా ఈ విధంగా కలుపుకున్నాక తప్పనిసరిగా 5 నుండి 6 నిమిషాలు మాత్రం సిమ్లో పెట్టి ఇలా ఉడికించుకోండి. ఎక్కువ వాటర్ వేయకూడదు, ఎలాంటి వేయకుండా దోసకాయలు టమాటాలు వాటర్ కాయలే కనుక మనకి వాటర్ వచ్చేస్తుందండి. దీంట్లోనే సిమ్లో పెట్టి ఈ విధంగా చిన్న మంట పైన బాగా ఉడికించుకోవాలండి. 6 నిమిషాలు ఉడికిన తర్వాత అడిగంటకుండా మరో ఒక 5 నిమిషాలు చక్కగా కలుపుకోవాలి. 10 నిమిషాల్లో అప్పటికప్పుడే రెడీ అయిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి మాత్రం. నోటికి పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి. ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ అయితే నేను చూసుకుంటున్నాను. స్టవ్ కట్టేసుకున్న తర్వాత చల్లారిందా లేదని చూసుకొని ఖాళీ జారు తీసుకొని ఈ విధంగా దోసకాయ ముక్కలన్నీ ఈ విధంగా వేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మరి రోట్లో నూరుకుంటే చాలా సేపు అవుతుంది. నాకైతే రోట్లో నూరటం రాదండి, నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మిక్సీ జార్లో నేను గరికలుగా రుబ్బుకున్నానండి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేయకండి. దోసకాయ ముక్కలు తినేటప్పుడు ఒక్కొక్క బుక్కకి 4-5 చిన్న స్మాల్ దోసకాయ ముక్కలు నోటికి తగులుతుంటే రుచి ఎక్కువ వస్తుందండి. అన్నమే మొత్తం తినేస్తామండి ఆ రోజు. ఏమి 3 పూటలు తినేది ఒక్క పూట తినే అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి చూడండి, ఇలా మనకైతే అప్పటికప్పుడు దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి అన్నంలో పెట్టుకొని తింటే మాత్రం ఉంటుందబ్బా, రుచి చెప్పలేమబ్బా, ఇంకా తింటే కానీ చెప్పగలము. చూడండి ఫ్రెండ్స్, మరి అప్పటికప్పుడు ఈ దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి మా అమ్మ సీతమ్మ చెప్పిన ఈ పచ్చడి మాత్రం చిటికలో రెడీ చేశాను. ఇంట్లో వాళ్ళైతే ఎప్పుడెప్పుడు తిందామనుకుంటారు. ఇంకా ఈ దోసకాయ పచ్చడి మొత్తం తిన్నాక లాస్ట్కి ఇంత పెరిగేసుకుని దాంట్లో తింటే సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి